బ్లాక్ బస్టర్ అందించినటువంటి ఎస్ 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 భీమ్స్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ ఇది ఒక సిల్వర్ జూబ్లీ నాకు. నేను వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చు మా నాన్నకి, నాన్న నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు దేనికి పనికి రావు, అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం అని రోజు మా నాన్న తిట్టేవాడు. నాన్న ఇక్కడ నిలబడ్డాను, నా ముందు అనిల్ గారు ఉన్నారు, వెనక చిరంజీవి గారు ఉన్నారు, మధ్యలో నేను ఉన్నాను. ఇది ఒక మాటతోనో చేసిన కొన్ని పాటలతోనో చెప్పుకునేది కాదు. అండ్ సార్, మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు, నన్ను ఎందుకు నమ్మి ఇక్కడ దాకా తీసుకొస్తారో తెలియదు, నన్ను ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటారో తెలియదు. నాకు తెలుసు చాలామంది, చాలా మాటలు, చాలా ఇబ్బందులు, చాలా ప్రశ్నలు, చాలా సమస్యలు, వాటన్నిటిని దాటి వాటన్నిటిని అధిగమించి చివరికి భీమ్స్ ఉంటే బాగుంటుందని మీరు నమ్మకంతో, ప్రేమతో, గౌరవంతో తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా నడిపిస్తారు. ఈ క్షణం ఇక్కడి నుంచి నాకు అనిపిస్తుంది, మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం. ఈ క్షణం ఇదే వేదిక నుంచి అనిపిస్తుంది, మీకు కూడా నా పాదాభివందనం. పాటకు పూర్తిస్థాయి స్వేచ్ఛని, పాటకు పూర్తిస్థాయి గౌరవాన్ని, పాట యొక్క రూపం భీమ్స్ అయితే, భీమ్స్ ఎక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే, భీమ్స్ యొక్క తల్లిదండ్రులు గౌరవపడితే, గౌరవ ప్రపంచంలో గౌరవంగా వాళ్ళు పేర్కొనబడితే, దాని వెనకాల, ఈ కష్టం వెనకాల మీరందరూ చూపించిన ప్రేమకి, మీరందరూ నా వెనక నిలబడి నువ్వు ముందుండాలి అని చూపించిన ఇష్టానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక నుంచి నేను ఇంకా చాలా మాట్లాడేది ఉంది, బట్ ఒక మాట చెప్తాను. నా మనసు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఒకటి అనుకుంటూ ఉంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు ఒక మెగాస్టార్ అయితే, ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు ఒక గొప్ప దర్శకుడు అయితే, ఒక సాధారణ రైతు కొడుకు భీమ్స్ ఇస్రోలియో వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో కలిసి పనిచేయగలిగితే, అంటే ఒకరు కర్షకుడు, ఒకరు కార్మికులు, ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి, సో ఒక రక్షకుడు, రైట్ వర్డ్, ఒకరు రక్షకులు, ఒకరు కర్షకులు, ఒకరు కార్మికులు, ఇలాగా ఇది నాకు అనిపిస్తుంది, ఇదొక త్రివేణి సంగమం జరిగిందేమో ఇక్కడ అని అనిపించింది నాకు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి పెరిగి ఇక్కడ దాకా రాగలగడం, వాళ్ళు కూడా అక్కడి నుంచే ప్రయాణం మొదలుపడి ఇక్కడ దాకా రాగలగడం, అండ్ ఇంత గొప్ప ప్రయాణాన్ని, ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. జై హింద్. సార్, మీ పాటలకి మీ స్పీచ్లకి అసలు పొంతనే ఉండదు సార్. మొత్తం ఇంత అక్కడేమో మొత్తం ఉక్కు స్టెప్ అని మొత్తం రఫ్ ఆడించారు, ఇక్కడేమో ఫిలాసఫీ చెప్తున్నారు. థ్యాంక్ యూ బోత్ సైడ్స్ ఆఫ్ భీమ్స్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ సారీ, థ్యాంక్స్ చెప్పాలి కొందరికి. మిథున్ సార్, మా కీబోర్డ్ ప్లేయర్ మిథున్ గారికి, అండ్ మా వైద్య గారికి, మా అగస్త్య గారికి, మా హెల్విన్కి, మా రైటర్స్ శాస్త్రి గారికి, శ్యామన్నకి, భాస్కర్ భట్ల గారికి, ప్రతి ఒక్కరికి, మెయిన్లీ చివరిగా ఎప్పుడు చెప్పాలన్నా ధైర్యంగా చెప్తాను, ఎప్పుడు చెప్పాలన్నా గర్వంగా చెప్తాను, మా మాల్యా ఇక్కడ దా. నేను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి ఇంత సంతోషంగా నా కష్టాలను అధిగమించి, ఇబ్బందుల్ని అధిగమించి నేను పాట చేయడానికి కానీ, పని చేయడానికి కానీ, మీ అందరి ముందు ఇంత గొప్పగా పనిచేశానని 4 మాటలు నాకు ప్రశంసలు వస్తున్నాయంటే కనుక, నాకు తల్లి లాంటివాడు, తండ్రి లాంటివాడు, తమ్ముడు లాంటివాడు. నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా నేను లేను. మీ సార్ చిరంజీవి సినిమా చేశాడని నువ్వు ఎంత సంతోషపడ్డావు నేను చూశాను. నేను చేయలేదురా, మనందరం కలిసి చేశాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది కలిస్తే భీమ్స్ 10 కోట్ల మంది కలిసి పనిచేశారు ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మాల్యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన శంకర వరప్రసాద్ గారు సినిమాని ఇంత లావిష్గా, ఇంత అద్భుతంగా, ఇంత